స్వరం మారింది, తీరు మారింది. కారణం అధికారం చేజారింది. ఆయన ఎదుగుదల వెనక ఉంది పాలనమ్మడం, పూలమ్మడం కాదు. ఆయన కష్టమంతా కబ్జాల కోసమే అన్నది నిందలు కాదు, నిజాలని ప్రూవ్ అవుతున్నాయి. అధికారం ఉందని ఆనాడు నోటుకొచ్చినంత మాట్లాడుతూ తొడగొట్టిన ఆ పెద్ద మనిషే ఇప్పుడు కాళ్ల బేరానికొచ్చి పాహిమాం అంటున్నాడు. ఆ వన్ అండ్ ఓన్లీ నేత ఎవరో కాదు, మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆయన మాయలు ఎలాగుంటాయో ఓసారి చూసేయండి. అధికారంలో ఉంటే తొడగొట్టి సవాళ్లు. అందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నా, వారిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడదాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు జీరో. ముగ్గు నాకు మంచిగా చక్కగా ఇంటికి ఇదంతా రాజీనామా ఛాలెంజ్ చేస్తున్నామని. అధికారంలో లేకపోతే కాళ్ల బేరాలు. అక్రమాలు బయటపడగానే మల్లారెడ్డి స్వరం మారిందా? మల్లారెడ్డి అంత కష్టపడి చేసింది కబ్జాలేనా? ఫైర్ బ్రాండ్ ఇది మాజీ మంత్రి మల్లారెడ్డికున్న పేరు. తనదైన వ్యాఖ్యలతో ట్రెండింగ్లో ఉండడంలో ఆయనకు సాటి మరొకరు లేరనే చెప్పాలి. పాలమ్మి పూలమ్మి ఇంత పైకొచ్చానంటూ మొన్నటి వరకు చెప్పుకున్న మల్లారెడ్డి అసలు భాగోతం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయన పడిన కష్టమంతా కబ్జాలు చేసేందుకే అన్న నిందలు కాదు, నిజాలే అని తెలుస్తున్నాయి. కారణం ఆయన కాలేజీలన్నీ అక్రమ కట్టడాల జాబితాలో ఉండడమే. ఎన్నికల ముందు వరకు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిన మల్లారెడ్డి ఇప్పుడు స్వరం మార్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు టోన్ మార్చేశారు. ఆనాడు అధికారం ఉంది కదా అని తొడగొట్టి సవాలు చేసిన వ్యక్తే ఇప్పుడు అధికారం చేజారగానే దిగివచ్చి కాళ్ల బేరాలు మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మల్లారెడ్డిపై కేసు నమోదైంది. గిరిజనుల భూమి కబ్జా చేశారని షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో సర్వే నంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల భూమి మల్లారెడ్డి పేరున రిజిస్ట్రేషన్ అయింది. దానిపై భూమి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై అలా కేసు నమోదైందో లేదో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తనకు క్లోజ్ అని కామెంట్స్ చేసేశారు మల్లారెడ్డి. ఎన్నికల సమయంలో భూ కబ్జాలు, బ్రోకర్ పనులు చేశావని రేవంత్ రెడ్డి ఆరోపించగా మల్లారెడ్డి తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. మరి ఆ నేతేనా ఇప్పుడు మాట్లాడేది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమాలపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. ఏకంగా చెరువుని పూడ్చి కాలేజీ బిల్డింగ్ నిర్మించారన్న ఆరోపణలతో బరిలోకి దిగిన అధికారులు సర్వేలు చేసిన అనంతరం మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలతో అక్రమ కట్టడాల్ని కూల్చేశారు. మొదట కేసుతో స్వరం మార్చిన మల్లారెడ్డి ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ నేత సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. అది కూడా తన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి. దీంతో ఇద్దరూ వేం నరేందర్ రెడ్డితో ఎందుకు భేటీ అయ్యారనే అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఇద్దరూ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరబోతున్నారా అంటూ ఓ ప్రచారం కూడా మొదలైంది. లేదు, కూల్చివేతల్ని ఆపాలని కోరేందుకే కలిశారంటూ మరో ప్రచారం జరుగుతోంది. వేం నరేందర్ రెడ్డితో భేటీ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ని కలిశారు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి. తాము పార్టీ మారబోవడం లేదని వివరణ ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అంతకుముందు తన కొడుకు భద్రారెడ్డి కోసం డిమాండ్ చేసిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వద్దని చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు, మల్కాజ్గిరి లోక్సభ నుంచి పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయానికొచ్చారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే భద్రారెడ్డిని మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేయించేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు మల్లారెడ్డి. సడన్ గా మల్కాజ్గిరిలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మల్లారెడ్డి ఎందుకు నిర్ణయం తీసుకున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమ అక్రమాలు బయటికి రావడంతో ఓడిపోతామనే భయంతోనే మల్లారెడ్డి పోటీకి దూరంగా ఉన్నారా, లేక మల్లారెడ్డి పూర్తిగా సరెండర్ అయిపోయారా? కాళ్ల బేరంలో ఇది పరాకాష్ట అనే చర్చ జరుగుతోంది.